హాయ్ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో త్రివిక్రమ్ గారు అండ్ మహేష్ బాబు గారు వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న చిత్రం గుంటూరు కారం. సో ఈ నెల 12కి అయితే రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ మరి నిన్న రిలీజ్ చేశారు. మరి ట్రైలర్ ఎలా ఉంది, మరి సినిమా ఎలా ఉండబోతుంది, అలాగే వీటితో పాటు మన వెంకటేష్ గారి సైంధవ్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది, హనుమాన్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. మరి ఎలా ఉన్నాయి ఈ ట్రైలర్లు, ఎలా ఉండబోతున్నాయి ఈ సినిమాలు? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ మహేష్ బాబు గారి గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ అయింది, మీకు ఎలా అనిపించింది సార్ ట్రైలర్? ట్రైలర్స్ అన్నీ యాక్షన్ ఓరియంటెడ్గా ఉన్నాయి, మాస్ ట్రైలర్స్. ట్రైలరు పెద్దగా ఎక్స్పెక్టేషన్ పెంచే విధంగా ఏ సినిమా ట్రైలర్ లేదు. అన్నీ యాక్షన్ ఫైట్లో ఉన్నాయి. కాస్త సైంధవ్ మాత్రం పాప సెంటిమెంట్ ఏదో కనపడుతుంది. మిగతా అన్నీ యాక్షన్ ఓరియంటెడ్గానే కనపడుతున్నాయి ట్రైలర్స్ని బట్టి. అసలు విషయం ఎలా ఉందో చూడాలి. అసలు ఇప్పుడు ఈ కాంబినేషను త్రివిక్రమ్ మహేష్ కాంబినేషను సక్సెస్ కోసం వెయిటింగ్. గతంలో వీళ్ళ కాంబినేషను మొదటి సినిమా తప్పితే తర్వాత పెద్దగా వర్కౌట్ అవ్వాలా, కనుక ఏదో అవ్వాలి అని అవుతుంది అని కష్టపడి ఉంటాడు త్రివిక్రమ్ కూడా. మహేష్ తోటి హిట్ కొట్టాలని తాపత్రయపడి ఉంటాడు. మహేష్ అనే ఏ సినిమా అయినా తన స్టైల్లో తను చేస్తూ ఉంటాడు. కాకపోతే మహేష్లో ఈ సినిమాలో డీగ్లామర్డ్గాను ఎక్కువ ఇదే మనకి బాగా అలవాటు అయిపోయింది కదా. ఒక సినిమా కేజీఎఫ్ హిట్ అయిన కాడ నుంచి మసి, మురికి, అగ్లీ, అయ్యే సెటప్లు, అయ్యే గెటప్లు, దీంట్లో కూడా అది కనపడుతుంది. త్రివిక్రమ్ సినిమాలో కొంచెం వేరే కొంచెం ఇది కనపడుతుంది. బట్ ట్రైలర్లో కనపడలేదు. సినిమాలో మరి ఉందో లేదో చూడాలి. బట్ ఏమో ఎక్స్పెక్టేషను ఉన్న సినిమాల్లో ఫస్ట్ ఎక్స్పెక్టేషను ఎందుకంటే త్రివిక్రము మహేష్ కాంబినేషన్ డెఫినెట్గా మంచి ఎక్స్పెక్టేషన్ ఉంది. ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతుందని కోరుకుందాం పండగ పూట. ఎందుకంటే ఈ పండగలో రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలు అన్నీ బ్యాలెన్స్ అవ్వాలి, అన్నీ ఎవరు లాస్ కాకూడదు. ఇండస్ట్రీకి మంచిది. కొత్త సంవత్సరం ఇండస్ట్రీకి రెవెన్యూ సైడు మళ్ళీ ఆ రొటేషన్ కదా, డబ్బు అటు ప్రొడ్యూసర్ పెడతాడు, అక్కడికి వెళ్తే మళ్ళీ ఆ ప్రేక్షకుడు ఇస్తాడు, మళ్ళీ అది ఇటు వస్తుంది. సో ఆ రొటేషను ఆగకుండా ఉండాలంటే ఈ సినిమాలు హిట్ కావాలి, సక్సెస్ కావాలని కోరుకుందాం. సార్ ఈ సినిమాని గుంటూరు కారం సినిమాని యుద్ధనపూడి సులోచన రాణి గారి నవల ఉంది కదా, కీర్తి కిరీటాలు అని చెప్పేసి దాని నుంచి తీసుకున్నారన్న ఒక వార్త కూడా మొన్నటి నుంచి వైరల్ అయింది సార్. మరి ఏంటి సార్? ఇప్పుడు ఇన్స్పిరేషన్స్ ఉంటాయి, ఎప్పుడు కంటెంపరీ థాట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ సినిమాలో ఉన్న ఒక భావం దీంట్లో ఉండొచ్చు. అలా అనుకుంటే అసలు ప్రతి సినిమాను ప్రతోడు వేయచ్చు. అబ్బాయి అమ్మాయిని ప్రేమించుకుంటాడు, పెద్దలు వ్యతిరేకిస్తారు, చివరిలో వాళ్ళిద్దరూ ఒకటవుతారు. ఈ లైను ఎన్ని సినిమాలు, కొన్ని వేల సినిమాలు. ఆ అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమించుకుంటారు, మధ్యలో పెద్దలు వద్దని ఆ పెద్దలు ఒకసారి మతపరం అవుద్ది, ఒకసారి కులపరం అవుద్ది, ఒకసారి ప్రాంతపరం అవుద్ది, ఒకసారి ఇంకో రకం అవుద్ది. ఈ ఉంటుంది అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుని పెద్దలు వద్దుకున్నారు. ఈ పెద్దలు మారుతూ ఉంటుంది. థాట్ అదే కదా. ప్రతిఒడికి నా సినిమా నా కదా అంతే. అది ఎక్కడో థాట్ కలిసి ఉండొచ్చు. ఏముంది, నవరసాల్లో ఒక రసం ఎక్కడో టచ్ అయి ఉంటుంది. ఆవిడని కాపీ కొట్టాల్సిన అవసరం త్రివిక్రమ్కి ఉందా అనుకోవట్లా. ఒకవేళ థాట్ మీద ఇన్స్పైర్ అయ్యి తను రాసుకుని ఉండొచ్చు. ఒక థాట్ మీద ఇన్స్పైర్ అవుతాం ఒక్కోసారి. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ మీద ఇన్స్పైర్ అయ్యి సినిమాలు తయారవుతాయి. ఇప్పుడు అలాగూ ఆయన చదివి ఉండొచ్చు, నవలు చదివేవాడు కనుక చదివి ఉండొచ్చు. దాంట్లో పాయింట్ ఏదో నచ్చి ఉండొచ్చు, దాని మీద తను దాంట్లో డెవలప్ చేసుకోవచ్చు. అంతేకాని అది కాపీ కొట్టాడంటే కరెక్ట్ కాదు. సరే, ఈ సినిమా తర్వాత మహేష్ బాబు గారు రాజమౌళి గారి కాంబినేషన్లో సినిమా వస్తుంది. సో దాదాపు ఒక 5 years అయితే మహేష్ బాబు గారు వేరే సినిమాలు అయితే చేయకపోరు. సో ఇప్పుడు ఆ 5 years గ్యాప్ని సినిమా ఫిల్ చేస్తుందంటే ఫ్యాన్స్కి. ఇప్పుడు అసలు అది ఈ సినిమా ఫిలప్ చేస్తుందా గ్యాప్ అనే దానికి అంత చెప్పలేం. కానీ అంత బ్లాక్ బస్టర్ అవుద్దా ఇది, 5 ఏళ్ళు సస్టైన్ చేయగలిగిన పోగిరి అంతటి అవుద్దా చెప్పలేం. కానీ సక్సెస్ అవుద్దని కోరుకుందాం. కాకపోతే ఈ రాజమౌళి మహేష్ సినిమా ఎన్ని సంవత్సరాలు, మహేష్ మరి అన్నేళ్ళు తన కెరీర్ని బ్లాక్ చేసుకుంటాడా,
ఇప్పటికే 50 దాటాడు, 50కి వచ్చేసాడు కదా. ఇంకా బ్లాక్ 5 ఏళ్ళు ఒకే సినిమా కోసం బ్లాక్ చేస్తాడా? మహేష్ ఎర్లీగా ఆ సినిమా ఫినిష్ చేయడానికి మనందరం అనుకున్నట్టు 5 ఏళ్ళు 4 ఏళ్ళు పట్టే సినిమా అవ్వదు. మహేష్ అలా ఫట్ అని క్లియర్ చేయడానికి, తొందరగా చేయడానికి వస్తాడు. మ్యాక్సిమం 2 ఏళ్లలో ఆ సినిమా ఫినిష్ చేయడానికి. 5 ఏళ్ళు కెరియర్ను ఆపుకుంటాడా అనేది క్వశ్చన్ మార్క్. మహేష్ అలా చేయడు. ఎందుకంటే 5 ఏళ్ళు కెరీర్ ఒకే సినిమా కోసం ఆపుకునే పొజిషన్లో లేడు. తన చుట్టూ అంతమంది నిర్మాతలు ఎగబడుతూ ఉంటే వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఒక్క సినిమా కోసం కాదు. రాజమౌళి తోటి చేయాలని ఆశ వేరు, మణిరత్నంతో కూడా చేయాలని కోరిక ఉంది. బట్ వాళ్ళ వల్ల మహేష్ కెరీర్ కాదు. కెరీర్ వాళ్ళ వల్ల వచ్చుంటే వేరు. కెరీర్ వాళ్ళ వల్ల మహేష్ కెరీర్. ఈ ఏ డైరెక్టర్ వల్ల మహేష్ కెరీర్ అనేది చెప్పడం లేదు. మహేష్గా వచ్చాడు. చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి సక్సెస్ఫుల్గానే వస్తూ ఉన్నాడు. కనుక ఒక డైరెక్టర్ కోసం అందరినీ పక్కన పెట్టేసి 5 ఏళ్ళు ఉంటాడని నేను అనుకుంటున్నా. అది త్వరగానే ఫినిష్ చేస్తాడు అనుకుంటా. అంటే సార్ భారీ బడ్జెట్ ఫిలిం అంటున్నారు, దాదాపు 1000 నుంచి 1500 కోట్ల ఫిలిం అంటున్నారు, మళ్ళీ 4-5 దేశాల్లో సినిమా అంటున్నారు, గ్లోబ్ ట్రోటింగ్ మూవీ అంటున్నారు, ఇండోనేషియన్ హీరోయిన్ అంటున్నారు. సో ఎంత మళ్ళీ రాజమౌళి గారి గురించి తెలిసిందే, దాదాపు సినిమాకి అంతే టైం తీసుకుంటారు కదా, మరి ఖచ్చితంగా అవ్వచ్చు కదా. అదే ప్లానింగ్ తీసుకోమంటాడు. నా ఉద్దేశం ప్లానింగ్ మీరు 2 ఏళ్ళు తీసుకోండి, 3 ఏళ్ళు తీసుకోండి. షూటింగ్ పార్ట్ మహేష్కి ప్లానింగ్ తోటి సంబంధం లేదు కదా. ప్లానింగ్ మీరు అన్నీ చేసుకోండి, షూటింగ్ మాత్రం ఎర్లీ పాయింట్ ఫినిష్ చేయండి. 1 year మ్యాక్సిమం షూటింగ్ పార్ట్. ఇప్పుడు షూటింగ్ ఎన్ని రోజులు చేసినా 150 రోజులు, మ్యాక్సిమం 200 రోజులు అంతే కదా. అంతకు మించి 500 రోజులు షూటింగ్ చేయలేదు కదా. సో ప్లానింగ్ ఉంటుంది. సో డైరెక్టర్ని మీరు ప్లాన్ అంతా చేసుకుని షూటింగ్ రెడీ అయినాక షూటింగ్ ప్లానింగ్ కోసం 4 రోజులు చేసి 40 రోజులు ప్లానింగ్ 4 రోజులు అలా కాదు. మేము మొత్తం ఎవ్రీథింగ్ ప్లాన్ చేసుకుని ఆ తర్వాత షూటింగ్ పెట్టుకుందాం అన్నట్టు కూడా ఉండొచ్చు నా ఉద్దేశం. ఎందుకంటే మహేష్ కెనాట్ రిస్క్ హిస్ కెరియర్ ఫర్ 5 years విత్ 1 డైరెక్టర్. అది చేయడం కరెక్ట్ కూడా కాదు. సార్ ఇక గుంటూరు కారం అండ్ హనుమాన్ సినిమా ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. సో థియేటర్స్ పరంగా చూసుకుంటే హనుమాన్ చాలా తక్కువ థియేటర్స్ ఇచ్చారని చెప్పేసి కూడా ఈవెన్ ప్రొడ్యూసర్ చెప్పడం కూడా చూస్తున్నాం. సో దీనిపైన మీ ఒపీనియన్? అది ప్రొడ్యూసర్ ఆ మాట అంటే కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే హనుమాన్ సినిమాకిను దీనికి పోలిక ఎక్కడ? ఇదేమో కాస్ట్లీ సినిమా, పెద్ద బడ్జెట్ సినిమా, పెద్ద స్టార్ డైరెక్టరు, స్టార్ హీరో సినిమా. అదేమో సక్సెస్ఫుల్ డైరెక్టరు, సక్సెస్ఫుల్ హీరో అంతే. దాంట్లో స్టార్ హీరో కాదు కదా. ఆ పిల్లాడు మొన్న సినిమా, లాస్ట్ సినిమా నేను చేశాను, జాంబిరెడ్డి సినిమా నేను చేశాను కదా. డైరెక్టర్ మంచి డైరెక్టర్, డెఫినెట్గా సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఇంకా స్టార్ డైరెక్టర్ కాలా. అది మన నిజంగా మాట్లాడుకోవాలి కదా. త్రివిక్రమ్ స్థాయికిను అతని స్థాయికి తేడా ఉంది కదా. అయితే స్టార్ డైరెక్టర్, అతనేమో సక్సెస్ఫుల్ డైరెక్టర్. అలాగే హీరో, స్టార్ హీరో, మామూలు హీరో. సో ఎట్లా కంపారిజన్గా దాంతో పోటీగా ఎట్లా ఇస్తారు? కరెక్ట్ కాదు అది. దానికి ఏదో ఎగబడే జనాలు, దీనికి వచ్చి ఎగబడే జనాలు తేడా ఉంటుంది. దానికి 1000 మంది ఎగబడితే దీనికి 100 మంది ఎగబడతారు అంతే కదా. ఆ కంపారిజన్ ఉంటుంది కదా. సో అక్కడ నెంబర్ ఆఫ్ థియేటర్స్ అక్కడ ఖచ్చితంగా ఆ సినిమాకి ఇవ్వాలి, తగినని ఇవ్వాలి. అదే దిల్ రాజు ఇప్పుడు సలహా కూడా ఇచ్చారు, 1 వారం దాటి వేసుకో, 26 వేసుకోవచ్చు. ఆ సినిమాకి 26 వేసినా 24 తేడా ఏముంది? 26 వేసిన మంచి సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుద్ది. కానీ వాళ్ళు లేదు అప్పుడు వేసుకోవాలన్నాడు. ఓకే, అప్పుడు మనం ఉన్న థియేటర్లుగా ఇచ్చుకోవాలి. థియేటర్లు సడన్గా ఇప్పుడు కట్టలేరు కదా కొత్త థియేటర్లు. మధ్యలో వెంకటేష్ సినిమా ఉంది, నాగార్జున సినిమా ఉంది. వెంకటేష్ సినిమా మరి వాళ్ళకే థియేటర్లు ఉన్నాయి, సురేష్ బాబుకి థియేటర్లు ఉన్నాయి. మరి వెంకటేష్ సినిమాకి కారం కన్నా, గుంటూరు కారం కన్నా ఎక్కువ థియేటర్లు ఇవ్వచ్చుగా. వెంకటేష్ కామ్గా ఉన్నాడు, తనకు వచ్చి థియేటర్లో చేసుకుంటున్నాడు. మార్కెట్ని బట్టి, బిజినెస్ని బట్టి, పిక్చర్స్ స్టేచర్ని బట్టి థియేటర్లు ఉంటాయి. అది అర్థం చేసుకోవాలి. ఊరినే నా సినిమా గొప్ప, నాకు నెంబర్ ఆఫ్ థియేటర్లు కావాలని అడిగేదానికి కూడా మనం దాని లెక్కను బట్టి అడగాలి. ఇప్పుడు ఉన్నాయి సరిపోలు, కొంచెం ఎక్స్ట్రా ఇంకో పెంచండి అని అడగటం వేరు. కానీ గుంటూరు గారితో పోటీగాను సైనికుతో పోటీకి అడగటం కరెక్ట్ కాదు కదా. ఆ ప్రొడ్యూసర్ తెలియక మాట్లాడటం తప్పితే కరెక్ట్ కాదు. ఎందుకంటే సినిమా సక్సెస్, పెద్ద సినిమా చిన్న సినిమా అంటలా నేను. పెద్ద సినిమా రిలీజ్ అయినాక ప్రేక్షకులు చెప్తారు ఏది పెద్ద సినిమా, ఏది చిన్న సినిమా. బట్ రిలీజ్కి ముందు ఎక్స్పెక్టేషన్స్, ఆ ఎక్స్పెక్టేషన్స్, జనాలు ఓపెనింగ్స్,
దాన్ని లెక్క పెట్టుకునే థియేటర్లు. ఈ ఓపెనింగ్స్ మహేష్ బాబుకి వచ్చిన ఓపెనింగ్, మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్కి వచ్చినంత ఓపెనింగ్స్ ఈ సినిమాకి వస్తాయా? రాదు కదా. మనం రానప్పుడు మరి దానికి ఆ ఎక్స్పెక్టేషన్కి ఇవ్వాలి కదా. అది ధర్మంగా ఆలోచించాలి. ఇండస్ట్రీ మంచి కోసమే కదా ఇది. అన్ని సినిమాలు బాగుండాలనే కదా. ఎవడు ఏ సినిమా పోవాలని నష్టపోవాలని కోరుకోడు, బాగుండాలని కోరుకుంటాడు. ప్రజలు చెప్తారు ఏది బాగుంది, ఏది ఖర్చు, దేన్ని పెద్ద సినిమా చేస్తారు, దేన్ని 3 రోజుల సినిమా చేస్తారు, వారం సినిమా చేస్తారు చెప్తారు. ఇప్పుడు సలార్ ఉంది, ఓపెనింగ్ బ్రహ్మాండం, తర్వాత ఏమైంది? అది రికార్డ్ బ్రేక్ చేస్తుంది, అది వేస్తే బాహుబలితోటి అదన్నారు ఇదన్నా, ఏమైంది? ప్రజలు నిర్ణయిస్తారు. అయ్యన్న మనం ఎన్నైనా మాట్లాడవచ్చు, కాకి పిల్ల కాకి ముద్దు అని మనం ఎన్నైనా మాట్లాడచ్చు, కానీ అది కాకి పిల్ల కోకిల పిల్ల అని ప్రజలు చెప్తారు. మనం అంతవరకు ఉండాలి. చెప్తే ఆ సినిమా కన్నా నాది గొప్ప, దానికన్నా ఎక్కువ థియేటర్లు నాకు అని అంటారు, కరెక్ట్ కదా. అలాంటి విమర్శలు తప్పు అసలు. సార్ దిల్ రాజు గారు అంటే థియేటర్స్ ఇష్యూ ఉన్నప్పుడు ఇప్పుడు అయాలాన్ సినిమా ఒప్పుకున్నారు, శివకార్తికేయ ఏలియన్ మూవీ అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే ఫైర్ అవుతున్నారు. అంటే ఇప్పుడే మన దగ్గరనే థియేటర్ ఇష్యూస్ అవుతున్నాయి కదా, మళ్ళీ నువ్వు అయాలాన్ సినిమాని ఎలా ఒప్పుకుంటావు అని చెప్పేసి మరి మీ ఒపీనియన్? ఐలాండ్ సినిమా అది వ్యాపారం. అతను ఇంకో సినిమా తీసుకుంటున్నాడు, అతని వ్యాపారం అది. ఆ వ్యాపారంలో కొన్నాడు, తమిళ చేస్తున్నాడు కదా, కొన్నాడు. థియేటర్లో అతను ఇప్పుడు ఉన్న పొజిషన్లో మిగిలిన థియేటర్లు ఇచ్చుకుంటాడు. డబ్బింగ్ సినిమానే కాదు, అదే స్టేట్ సినిమా కాదు కదా. సో డబ్బింగ్ తగినట్టు ఇచ్చుకుంటాడు అంతే. ఒక సెంటర్లో ఒక థియేటరు, ఒక్కొక్క సెంటర్లో 4-5 థియేటర్లు ఈ సినిమాలకి ఇచ్చినప్పుడు ఒక థియేటర్ ఉంటుంది, ఒక స్క్రీన్ వాళ్ళకు ఉంటుంది. అది చేసుకోవచ్చు, ఉన్న థియేటర్లు ఉన్నాయి కనుక. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మెయిన్ సెంటర్స్లోనే అన్నీ కావాలని అడుగుతారు, వాళ్ళు మెయిన్ సెంటర్ కోసం ఉన్న సెంటర్లు ఇచ్చుకుంటారు. అది పెద్ద ఇష్యూ కాదమ్మా. దానికేమి ఈ మెయిన్ థియేటర్స్కి ఇవ్వకుండా ఆ థియేటర్కి ఇస్తే ఆలోచించాలి, కానీ అతను ఇవ్వకుండా దానికి ఇస్తున్నాడు అంటే అప్పుడు వారసుడు అదే కదా. మెయిన్ థియేటర్లు కాకుండా, మెయిన్ సినిమాలకు కాకుండా వాటికి ఇస్తారని కూడా ఇప్పుడు అది లేదు. మెయిన్ వాటికి ఇచ్చేశారు, ఇక ఉన్నట్లో తను చూసుకుంటాడు. వాళ్ళిద్దరే సురేష్ బాబు, దిల్ రాజు, వీళ్ళదేగా థియేటర్లు దాదాపు అరవింద్ గారు, వాళ్ళు పంచుకుంటారు, ఏముంది. సార్ విజయ్ సేతుపతి గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో అంటే తన సినిమా సూపర్ డిలాక్స్ని ఆస్కార్ పంపకపోవడం పైన కాస్త బాధపడ్డాను, సో దీని వెనుక చాలా రాజకీయం నడిచింది, ఈ సినిమాని పంపలేదు, గల్లీ బాయ్ సినిమాని పంపారు, సో ఇటువంటి రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పేసి మాట్లాడడం చూస్తాం. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే? అది కరెక్ట్ కాదు. సెలెక్ట్ చేయలేదంటే ఏ కారణం చేత సెలెక్ట్ చేయలేదు, ఆ గల్లీ బాయ్ ఏ కారణాల చేత, కానీ గైడ్ లైన్స్ ఉంటాయి. మన సినిమా మనం చేసేసాము ఇప్పుడు రాలేదనగానే మనం విమర్శిస్తే, ఇప్పుడు నా సినిమా గెలుపు సినిమాకి అవార్డుకు పంపించాం, అన్నీ చూశారు, ఫైనల్ లిస్ట్ వరకు, షార్ట్ లిస్ట్ వరకు వచ్చింది, ఫైనల్లో నాకు రాలేదు, నేను బాధపడ్డాను. కానీ ఏంటని విషయం తెలుసుకున్నాను. విషయం ఏంటి తెలుసుకుంటే, నేను క్లైమాక్స్లో చేసిన ఒక ప్రక్రియ, తండ్రిని పెళ్లిపీటల నుంచి గెటౌట్ అని చెప్పి గెటప్ అవమానించడం కూతురు, ఆ తండ్రి కూతురు బంధాన్ని కించపరిచినట్టు వస్తుంది. ఆ పాయింట్ మీద మెంబర్స్ కొంతమంది అంగీకరించలేదు. ఓకే, నేను అది వెరైటీ పాయింట్ అనుకుని, ఛాలెంజింగ్ పాయింట్ అని బర్త్ రైట్ ఆఫ్ ఏ చైల్డ్ కింద చేశాను. ఆ స్కీమ్ దానికి అట్లాగే వెళ్ళాలి. దాన్ని నేను అలా గొప్ప అనుకున్నాను, బ్రహ్మాండమైన పాయింట్ అనుకున్నాను. అది వాళ్ళేమో వెరైటీ పాయింటే గారండి, టోటల్గా డిస్టర్బెన్స్, సోషల్ డిస్టర్బెన్స్ వస్తుంది, తండ్రి కూతురు బంధానికి అవమానించినట్టు అవుతుంది. అది మెంబర్స్ కొంతమంది ఫీల్ అయ్యారు. సో అందుకని అలా తెలుసుకోవాలి, ఎందువల్ల మనది కాదన్నారండి. మనం కాదని మనకు బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. మన అన్ని ప్రతి సీటు టైటిల్ కాడ నుంచి శుభం దాకా అన్నీ మనకు గొప్పగానే ఉంటుంది మన పాయింట్ ఆఫ్ వ్యూలో. అది అక్కడికి వెళ్ళినప్పుడు ఆ టేబుల్ మీద కూర్చున్నప్పుడు ఆ గైడ్ లైన్స్ అవి మిగతాయి అన్నీ వచ్చేటప్పుడు ఆ తేడా తెలుస్తుంది. అది ఎందుకు రాలేదు, దీనికి రాజకీయాలు అంటే మరి రాజకీయాలు నీకు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు కదా, నువ్వు చేసుకోవచ్చు కదా, వాళ్ళు లాబింగ్ చేసుకుంటే అవన్నీ కరెక్ట్ కాదు. అది కమిటీ ఉంటారు, అంత కమిటీ అంతా చేస్తున్నారు అనుకోవట్లా నేను.